ఫ్రెండ్స్, ఈ వీడియో పొలిటికల్గా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తున్న పొలిటికల్ మూవీస్ ఎవరి ఎజెండా వారిదే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి రాజుకుంది. మరో నెలన్నర రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ సందర్భంగా ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎవరికి వారు తమదైన శైలిలో వ్యూహాలను పదును పెడుతున్నారు. అందుకోసం సినిమాలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ మహానటుడి జీవితాన్ని 2 పార్టీలుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఈ మూవీలు ప్రేక్షాదరణ పొందాయి. అన్నగారి జీవితంలో కొన్ని అంశాలను తీసుకొని తెరకెక్కించారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు, అందుకు ఎలాంటి కష్టనష్టాలను ఫేస్ చేశారనేది ఈ సినిమాలో చూపించారు. మరోవైపు ఎన్టీఆర్ జీవిత ఆఖరిలో జరిగిన సంఘటనలను చూపించలేదు. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ రిలీజ్ కాకుండా కొందరు ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరకు థియేటర్స్లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు వర్మ తెలిపారు. స్వామి, మీతో ఫోన్లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే. అటు దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర మూవీ విజయాన్ని సాధించింది. ఒక రకంగా యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ అప్పటి ప్రతిపక్ష వైసీపీకి అనుకూలంగా ప్రచారాన్ని ఇచ్చాయని కొందరు అన్నారు. ఇక సినిమాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పలేము, కానీ ఈ మూవీ అప్పటి తెలుగుదేశం పార్టీ గద్దె దింపడానికి ఒకంత సాయం చేశారన్న టాక్ అయితే వినబడింది. అటు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ సినిమాలు ఈ కోవకు చెందినవే. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. అందుకోసం సినిమాలను వాడుకుంటున్నారు. ఈ కోవలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు అడ్డుకోవడానికి అవసరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నించారు. అటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా ఈ సినిమాను మళ్ళీ రీసెన్సార్ చేయమని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల లోపు ఈ సినిమా విడుదల కావడం ఒకంత డౌటే అని చెబుతున్నారు. ఈ సినిమాకు రిలీజ్ ఉన్న అన్ని దారులను మూసేలా టీడీపీ తన ప్లాన్ అమలు చేసే పనిలో పడింది. అటు యాత్ర 2 అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో తెలుగు, తమిళ, మలయాళ నటులు నటించారు. తెలుగు వాళ్ళు ఎవరైనా నటిస్తే వారికి ఇక భవిష్యత్తు ఉండదనే కారణంతో పెద్ద నటులు ఎవరూ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఒక రకంగా వ్యూహం, యాత్ర 2 సినిమాలు ఏపీలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తెరకెక్కిన సినిమాలనే చెప్పాలి. అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టాలని రాజదైల్స్ ఫైల్స్ అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు. అక్కడి అహం, వేలాది మంది రైతుల కన్నీళ్లు, కోట్ల కుటుంబాల భవిష్యత్ అంటూ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ అమరావతి రైతులను పట్టించుకోవడం లేదనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ పొలిటికల్ మూవీస్లో ఏ పార్టీకి చెందిన ఎజెండా వారికి ఉంది, ఎవరి యాంగిల్లో చూస్తే వారిది కరెక్ట్ అనేలా సినిమాలను రూపొందించారు. మరి ఈ రాజకీయ చిత్రాలను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. మరోవైపు సినిమాలను చూసిన ప్రజలు ప్రభావితులు అవుతారా అనేది చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఏపీలో రాజకీయ చిత్రాలు కూడా పొలిటికల్గా హైట్ పెంచుతున్నాయనే చెప్పాలి. ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.